నమస్తే, వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ నెల 29న దీక్షా దివాస్. అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దేనన్న మాజీ మంత్రి గంగుల. మాజీ ఎంపీ గొట్టె భూపతి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. భూపతి సతీమణి చిత్రపటానికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేసిన మంత్రి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటూ వామపక్షాల ధర్నా. ప్రతి సమస్యలపై శాంతియుతంగా పోరాడితే అరెస్టులు చేస్తారంటూ ఆవేదన. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 డిసెంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజును దీక్షా దివాస్ గా జరుపుకోవడంలో భాగంగా కరీంనగర్లోని ఓ స్థానిక ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో దీక్షా దివాస్ ను విజయవంతం చేసే విధంగా పార్టీ ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్, శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ లు మాట్లాడుతూ, శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ లు భారతదేశ చరిత్రలో నవంబర్ 26 సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఆనాడు 2009 నవంబర్ 26న దీక్ష చేసేందుకు కేసీఆర్ కరీంనగర్ వచ్చిన రోజని కొనియాడారు. కేసీఆర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిందంటే అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తినని అన్నారు. ఆనాడు వలస పాలన మీదనే తెలంగాణ పోరాటం చేశాం. నేడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది కాబట్టి మరో పోరాటం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అసమర్థ పాలన చేస్తుందని వారు దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన పథకాలు, హామీల అమలు చేసే సత్తా లేని కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నామస్మరణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మీటింగ్ జరగడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రతి సభలో, ప్రతి మీటింగ్ లో కేసీఆర్ స్మరణ చేస్తున్నారన్నారు. ఇక దీక్షా దివాస్ ను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క కార్యదర్శి కష్టపడాలని కోరారు. మళ్లీ ఉద్యమ గల స్ఫూర్తిని నింపేలా దీక్షా దివాస్ కార్యక్రమం జరగనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు దీక్షా దివాస్ కార్యక్రమాలు కొనసాగుతాయని, ఉద్యమాల పొరిటిగడ్డపై దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలన్నారు. భారతదేశ చరిత్రలో నవంబర్ 26 సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజని అన్నారు. ఆనాడు 2009 నవంబర్ 26న దీక్ష చేసేందుకు కేసీఆర్ కరీంనగర్ వచ్చిన రోజు. కేసీఆర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిందంటే అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తినని వారు కొనియాడారు. ఈ సమావేశంలో నగర ప్రథమ పౌరుడు యాదగిరి శ్రీరావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రస్మీ బాలకిషన్, సుఖ్య రవిశంకర్, మాజీ జెడ్పీ చైర్మన్ పర్సన్ కనుమల విజయ, ఇక మాజీ ఎమ్మెల్సీ నారదాశ లక్ష్మణ్ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ చైర్మన్లు అనిల్ గౌడ్, రవీందర్ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో రోడ్స్ ఇక్కడ చిన్న రంధ్రపడ్డా తెల్లవారు కొత్త రోడ్ లేదు. లైట్ చిక్కు అటువంటి ఉన్నాయా, కనబడుతున్నాయా? డల్ అయిపోయింది, మబ్బు అయిపోయింది. యథా రాజా తదా ప్రజ. అధికారులు ఎట్లుంటే రాజకీయాలు ఎట్లుంటే కరీంనగర్ అయిపోయింది. మబ్బు రోజు స్నో పడ్డట్టే ఉన్నది. ఆ పరిస్థితి నుంచి మళ్ళా కొంతమంది యువకులు ఉంటారు. తెలంగాణ వచ్చినప్పుడు చిన్న 5వ తరగతి 6వ తరగతి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన కాంగ్రెస్ చూద్దాం అని ఇప్పుడు ఆయనది అబ్బా ఇట్లుంటుందా కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చింది. నేను చూసినాం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు ఏమని ఓటు ఎత్తాడే గ్రామాలకు ఒకసారి ఏమని. నిన్న పాపం మా రసమయ ఆధ్వర్యంలో ఉన్న అద్భుతమైన టీం, మన సాంస్కృతిక సారథి వాళ్ళందరూ మన ప్రభుత్వ రసమయ్య గారు మంచి రిక్రూట్ చేసిండ్రు. ప్రభుత్వం మెడలు బట్టి నూకింది పాడుకోరు. మా ప్రభుత్వం కంటే పోయిలు వాళ్ళు వాడల పొల్లు పొద్దుట్టు ఆడలు, వాళ్ళు ఓంగలు వాళ్ళు ఆడలు ఏడుతారు. వాళ్ళు ఆ మాసాది పాడింది. 10 సంవత్సరాలు మనం బాడుతుంటే ఎగిరింది ప్రజలు. ఈరోజు ఓంగనే ఏపీ 500 అంటే వాళ్ళు బస్ వస్తలేదా, బస్సులు నువ్వెక్కు, నేను ఎక్కుతాను, వాళ్ళు తిరుగుతారు. అంటే ఆ పరిస్థితి అనేది ప్రజలలో పనిచేసి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఒక తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా తెలంగాణ తెచ్చుడే మన బాధ్యత కాదు. తెలంగాణ ప్రజలను సంరక్షించే బాధ్యత కూడా టీఆర్ఎస్ పార్టీ మీద
డెఫినెట్గా మీ అండగా ఉంటాం. 6 గ్యారంటీలు వచ్చేదాకా వదిలిపెట్టాలని చెప్పి కేసీఆర్ గారు అదే ప్రజలకు కూడా ఆ దాంతో ఓట్లు వేసింది చాలా మంది. మా బీసీ డిక్లరేషన్ చూస్తే కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ వచ్చిండు. ఈరోజు ఆ కామారెడ్డి డిక్లరేషన్ చూస్తే మేము అనుకున్నాం అబ్బా ఏం వజ్రాలు అనుకున్నాం. నిజంగానే కామారెడ్డి డిక్లరేషన్ చేయాలంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 గవర్నమెంట్ బడ్జెట్ అనేది సరిపోదు. అట్లా బీసీ ఓట్లన్నీ కూడా వాళ్ళు ఎంచుకున్నారు. అడగమా రేపు పొద్దున అడగమా బీసీ డిక్లరేషన్ ఏమైందని అడగమా? ఓట్లు వేయించుకున్నావు కదా అడగమా? కేసీఆర్ గారు ఎక్కడ అరెస్ట్ అయిందంటే కరీంనగర్ జిల్లా అలుగునూరులో అరెస్ట్ అయిందని ప్రపంచంలో ఎక్కడ అడిగినా చెప్తారు. దేశ విదేశాల్లో ఎక్కడ మాట్లాడినా చెప్తారు. ఇటీవల నేను కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, కొరియా దేశాల్లో పర్యటించిన నాకు ఆశ్చర్యం అనిపించింది. మీ కరీంనగర్ బిడ్డ లక్ష్మణ్ అనే అతను న్యూజిలాండ్లో ఆయన మమ్మల్ని అందరినీ భోజనాన్ని పిలిచినాడు. ఒక ఫంక్షన్ కూడా పెట్టినాడు. మేము వచ్చేటప్పుడు ఒక్కసారి ఆయన కారు వెనుకకు చూపెట్టినాడు. అక్కడ మనకి ఇష్టమున్న నెంబర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇష్టమున్న పేరు కానీ నెంబర్ కానీ పైసలు కట్టి తీసుకోవచ్చు మనం. ఆయన తీసుకున్న పేరు ఎందుకంటే జై కేసీఆర్, జై కేసీఆర్. ఇది నేను న్యూజిలాండ్లో చూసింది. కేసీఆర్ గారి పేరు ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ న్యూజిలాండ్ కావచ్చు, అది ఆస్ట్రేలియా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రపంచ అన్ని దేశాల్లో కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ, గులాబీ జెండా కానీ అంతటా పోయిందంటే అది తెలంగాణ ఉద్యమానికి ఉన్న స్ఫూర్తి అనే మాట ఈ సందర్భంగా మరొక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు వలస పాలనకు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ పాలకులు ఏం చెప్తున్నారంటే ఈ 10 ఏళ్ళు మొత్తం విధ్వంసమే అని చెప్తున్నారు. ఈ 10 ఏళ్ళు మొత్తం చెడిపోయిందని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనమైందని చెప్తున్నారు. అంటే ఏముండే పాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే బాగుండేదా? 2004 కంటే ముందు 14 కంటే ముందున్న ప్రభుత్వాలే బాగున్నాయా? ఆనాటి ఆకలి చావులు, ఆకలి దిద్దు, నిరుద్యోగం, ప్రజల యొక్క తిరుగుబాట్లు అవే బాగుండేనా? ఒక్కసారి మనం మళ్ళొక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దపల్లి మాజీ ఎంపీ గొట్టె భూపతి సతీమణి రాచకొండ పోలీస్ కమిషనర్ గొట్ట సుధీర్ బాబు తల్లి అయిన దివంగత గొట్టె శాంత ఇటీవల మరణించిన నేపథ్యంలో కరీంనగర్ మంగమ్మ తోటలోని వారి నివాసంలో గొట్టె భూపతిని రాచకొండ పోలీస్ కమిషనర్ గొట్టె సుధీర్ బాబు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పరామర్శించారు. గొట్టె శాంత మృతి గల కారణాలను తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన సానుభూతిని తెలియజేశారు. తన రాజకీయ జీవితంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపతిరావుతో ఉన్నటువంటి అనుబంధాన్ని మాజీ ఎంపీ గొట్ట భూపతి మంత్రి శ్రీధర్ బాబుతో గుర్తు చేసుకుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్, కాంగ్రెస్ నాయకులు సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నాయక్, నాయకులు నిహాల్ అహ్మద్, షాహిన్ షా, మాసూం ఖాన్ తదితరులు ఉన్నారు. అలాగే నగరంలోని భగత్ నగర్ కు చెందిన ప్రముఖ రచయిత, జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ రిటైర్డ్ అధికారి వీరగొండి వెంకయ్య సత్యమణి వీరగొండి లక్ష్మి ఇటీవల మరణించగా మృతుని కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంగళవారం పరామర్శించారు. మంత్రి వెంట సులభ్ చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024లో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ గ్రామాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రారంభించి వీక్షించారు. ఈ సందర్భంగా సీనియర్ కళాకారులు అంతర్కుల నాగరాజు ఆధ్వర్యంలో 80 మంది కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు తెలంగాణ సాంప్రదాయ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై కళా ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 433 కోట్లు కేటాయించిందని, కాలువల నిర్మాణం కోసం 3 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దీనికి నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలన్నారు. సమగ్ర కులగణన సర్వే జరుగుతుందని, సర్వేలో ప్రజలందరూ తమ పూర్తి సమాచారాన్ని ఇచ్చి వారితో సహకరించాలని కోరారు.
ఎవరికి ఎంతో వారికి అంతా అనేలా తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా అందరికీ న్యాయం చేస్తామన్నారు. మొదటి సంవత్సరంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఇంకా 4 సంవత్సరాల గడువు ఉందన్నారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందుంచుతానని, సంవత్సరంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్టీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బుడశెట్టి శివయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ పంకజ్ చందు, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సాంస్కృతిక శాఖ అధికారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ 1 ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒకసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం, ఇంకా ప్రజలకు కావలసినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం, ఎవరైతే వారికంతా అన్నట్టుగా అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం. తప్పకుండా 1 సంవత్సరం పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు మీ అందరితోటి శభాష్ అనిపించే విధంగా ఆ ఇళ్లవతల ఆశీర్వచనంతో హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది మొదటి సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచే ఇంగ్లీష్ భాషలో పట్టుత్వాన్ని పెంచుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేయడం జరిగింది. ఇంగ్లీష్ భాష పట్ల భయం వద్దని, వ్యాఖ్య నిర్మాణం అలవర్చుకోవాలని, స్వయం నియంత్రణ, విశ్వాసం, వేదికలపై మాట్లాడటం అలవర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు. అవకాశం వచ్చినప్పుడల్లా వేదికలపై మాట్లాడటం చేయాలని తెలిపారు. ఇంగ్లీష్ పుస్తకాలను ఎక్కువగా చదవాలని, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలని తెలిపారు. విద్యా సంబంధమైన విషయాల పట్ల పాఠశాల పనితీరు బాగుందని తెలియజేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగగా తమకు లైబ్రరీ పుస్తకాలు, గ్రంథాలయ పుస్తకాలు మరియు కంప్యూటర్లు కావాలని విద్యార్థులు కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఎవరైనా స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటిని ఏర్పాటు చేయించగలనని హామీ ఇచ్చారు. అలాగే పడక గదుల గురించి విద్యార్థులు అడగగా ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాబోతుందని, త్వరలోనే పడక గదుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో భోజన సౌకర్యం ఎలా ఉందని అడిగి తెలుసుకుని సంతృప్తి చెందారు. అనంతరం వంట గదులను స్వయంగా పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కడబెరుగు ప్రవీణ్, ఎంపీఓ పాహా మంజుల, మండల విద్యాధికారిని మహదీలక్ష్మి, కేజీపీవీ ప్రిన్సిపల్ శ్వేత, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్చంపేట గ్రామానికి చెందిన పచ్చిక సుగుణ సదాశివరెడ్డి దంపతుల కుమారులు పచ్చిక రేవంత్ రెడ్డి, పచ్చిక శ్రీకాంత్ రెడ్డిలు గ్రామంలో నిరుపేద విద్యార్థులకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన సిరికొండ హరిణి ఎంబీబీఎస్ లో సీట్ సాధించింది. అలాగే బీటెక్ లో సీట్ సాధించిన నిమున స్వాతిలకు చదువుల ఖర్చుల నిమిత్తం పచ్చిక రేవంత్ రెడ్డి యుఎస్ఏ వారి మిత్ర బృందంతో ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని మాజీ ఎంపీ గోపముని సారయ్య గౌడ్, శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిని తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గాజనవీన సభయ్య చేతుల మీదుగా నగదును విద్యార్థులకు అందించారు. గ్రామానికి చెందిన ఉయ్యాల బాలకృష్ణ డాక్టరేట్ పట్టా సాధించడం పట్ల అతనితో పాటు నిమ్న స్వామి, సిరికొండ హరిణలను అభినందించి సాలవలతో ఘనంగా సత్కరించారు. నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహకంగా సదాశివరెడ్డి దంపతులు వారి కుమారులు రేవంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు ఆర్థిక సహాయం అందించడం పట్ల పచ్చిక గ్రామస్తులు ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ పచ్చిక సదాశివరెడ్డి కుమారులు రేవంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నత చదువులు చదివి వారిలాగానే చదువులో నైపుణ్యత
కలిగే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గోపగల్లి సాయి గౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సత్తయ్య, శ్రీరాంపూర్ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గాజనవేల సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మునీర్, మాజీ సర్పంచులు కొండమనేని దేవేంద్రరావు, మాదాసి సతీష్, మాజీ ఎంపీటీసీలు గూడపు జనార్దన్ రెడ్డి, కోసాల సదానందం గౌడ్, మొగులి సదానందం, మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మార్కెట్ డైరెక్టర్ ఎనగంటి రవి, సునీల్, సాంబశివరెడ్డి, భాస్కర్, సాగర్, సాయి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు. నాకు నాన్న చెప్పేదాకా తెలియదు అనిల్ వాళ్ళ పాప ఎంబీబీఎస్ అవుతుంది అని. అనిల్ కన్నా ఎక్కువ వాళ్ళ అమ్మ లక్ష్మి అని ఉంటుంది. ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది, తెలుగుకి ఎప్పుడు వచ్చినా కూడా ఉండేది. చాలా సంతోషంగా అనిపించింది లక్ష్మి వాళ్ళ మనవరాలు డాక్టర్ అవుతుంది అని. ఇంకోటి రవి మొన్న రీసెంట్గా చనిపోయాడు. మొన్న కూడా వచ్చాను నేను వాళ్ళ ఇంటికి. తను చనిపోయినా కూడా డిప్రెషన్లో ఏం ఫీల్ కాకుండా చదివి మంచి ఇంజనీరింగ్ సీట్ సాధించింది. తను కూడా సంతోషంగా ఉంది. అలాగే మన చిన్న గ్రామం నుంచి పిహెచ్డి చేయడం అనేది చాలా కష్టం. ఎవరికైనా కూడా చాలా ప్రోత్సాహం ఉంటేనే పిహెచ్డి కానీ డాక్టరేట్ కానీ చేయగలుగుతారు. కంగ్రాచులేషన్స్. సదాశివరెడ్డి గారి యొక్క పుణ్య దంపతుల యొక్క కుమారుల యొక్క ఆలోచన విధానం, రేవంత్ రెడ్డి కానీ వారి కుటుంబము, తర్వాత డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈరోజు ఈ యొక్క ఆర్థిక చేయూత కార్యక్రమంలో ఏదైతే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటువంటి సంతానము చూడాలనేది మనం చాలా సందర్భాల్లో అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఆ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే కాకుండా ఆ జన్మనిచ్చినటువంటి ఆ గ్రామానికి కూడా నేనేదో సేవ చేయాలి, ఆ ప్రాంతానికి సేవ చేయాలి, నాకు వచ్చినటువంటి అందిపుచ్చినటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైతే పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పెద్దపల్లి పట్టణంలోని 35వ వార్డులోని అమర్ నగర్ నుంచి మస్జిద్ వరకు చేపడుతున్న రోడ్డు వెడల్పులో భాగంగా 20 పనులు చేపట్టారు. అయితే సోమవారం రాత్రి రోడ్డు వెడల్పు చేపట్టగా గోడ కూలి 2 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చేయడమేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని కమిషనర్ కాంట్రాక్టర్లను అడిగితే అక్కడి నుంచి ఏమీ చెప్పలేక వెళ్లిపోయారు. ఇలా మా ఇల్లు కూల్చి రోడ్డు వేయమని అధికారులు చెప్పారని సంబంధిత కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత ప్రజలు. చెప్పినాను, బాబు కొంచెం ప్లేస్ వదలండి, ఆ ప్లేస్ వదిలి తీస్తే దానిలో మనం మాల్ పోసేటప్పుడు అలా కవర్ అవుతుంది, లోపలికి పునాదిలో పోకండి, బండలు ఊడుతున్నాయి అని కూడా చెప్పిన. సరే సరే అన్నాడు. ఎప్పుడు చెప్పినా బాబు సరే అంటున్నాడు. దాని లోపలికి అది తీసుకున్నాడు. ప్రాబ్లం అవుతుంది డాడీ, మీకైతుంది నాకైతుంది అని కూడా చెప్పిన. అబ్బాయికి చెప్పినా కూడా అదే విధంగా తీసుకొచ్చింది ఆయన. మరి లేబర్లు వచ్చి పని చేసిన తర్వాత అదే లేబర్ల మీద కూలితే కష్టమవుతుంటాయి కదా, వాళ్ళు ఇట్లా కదిలిండ్రంట, అవి గోడలు పడిపోయినాయి అంట. ఇప్పుడు ఆ నష్టపరిహారం మరి ఎవరు కట్టిస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం, ఇప్పుడు వాళ్ళేం బాగానే ఉంటారు కదా, బండ్లు డ్యామేజ్ అయినాయి. అదే పొద్దున ఏ గారికి ఫోన్ చేసిన, కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే నాకెందుకు చేస్తున్నారు, నాకు సంబంధం లేదు, ఏ గారి నుండి కమిషనర్ని అడగండి, మేము ఏమైనా పని చేసినంత మాత్రాన మా బాధ్యతనే అది అంటున్నాడు. చెప్పాలి హోటల్ కూడా జల్దీ బంద్ చేపించి రాదు. హోటల్ బంద్ చేపించారు, మొత్తం లోపలికి కొట్టేసి ఆడికి చెప్పిన గోడ పోతుంది, అది కూలుతుంది అంటే ఏం కాదు ఏం కాదు, మొత్తం లోపలికి తవ్వేసారు. అది కూడా పొద్దుగాల 5:30 పడిపోయింది. 2 బండ్లు డ్యామేజ్ అయ్యాయి. ఇవాళ మనుషులు ఉంటే మన మనుషులు చచ్చిపోతుంటాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిలాపూర్ గ్రామంలో కొండ చిలువ 2 గంటల పాటు కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పిల్లివాగు పక్కనున్న ఎస్టీ కాలనీలోకి 2 కొండ చిలువలు రావడం జరిగింది. దీనిని చూసి పలువురు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు అందరూ కలిసి అది ఇళ్లకు వస్తుందని భయపడి దాన్ని చంపివేయడం జరిగింది. గతంలో కూడా ఇలాగే కొండ చిలువ ఈ ప్రాంతంలోనే కనబడగా అటవీ శాఖ అధికారులకు అప్పగించడం జరిగింది. పిల్లివాగులో ఇంకా కొన్ని కొండ చిలువలు ఉండవచ్చునని పలువురు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అక్కడే కాలనీ పక్కన చెట్ల పొదలను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాటిని తొలగించడం లేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి చెట్ల పొదలను తొలగించి తమను కొండ చిలువల బారి నుంచి కాపాడాలని ఆ కాలనీ వాసులు అధికారులను వేడుకుంటున్నారు.
జమికుంట పట్టణంలోని శివాలయంలో హుజురాబాద్ ఫస్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ పద్మసాయి శ్రీ ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పట్టణంలోని బొమ్మలగుడి శివాలయంలో అడిషనల్ మెజిస్ట్రేట్ ఆలయ అర్చకుల మంత్రోచ్చరణతో శివునికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేణుగోపాల శర్మ తీర్థ ప్రసాదాలు అందించారు. తదనంతరం కార్తీక మాసం ముసిరిగల్ చెట్టు నీడన భోజనం చేశారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ముసిరి చెట్టు కింద భోజనాలు చేశారు. ఇక దేవదానాల సంగ్రమంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి, ఇది సకల మానవాళిని రక్షిస్తుంది, వృద్ధాప్యాన్ని తెరచేయనివ్వదని ఔషధ మొక్కలలో మేలు ఉసిరి. అయితే ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షము మరియు దామోదరునికి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షమని ప్రజల విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారు. ఈ కార్తీక మాసం చివరి 4వ సోమవారం జమికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మలగుడి ఆలయంలో ఉసిరిక చెట్టు నీడలో భక్తులు భోజనం చేశారు. గతంలో హైదరాబాద్కే పరిమితమైన ఉన్నత విద్యను అభ్యసించాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఉన్న విద్యా సౌకర్యాన్ని విద్యార్థులకు అందుబాటులో కిమ్స్ విద్యా సంస్థలు అందజేస్తున్నాయని కిమ్స్ విద్యా సంస్థల అధినేత రవీందర్ రావు అన్నారు. నగరంలోని కిమ్స్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో MBA కోర్సు చదవాలంటే అతిథిగా ఖర్చు భరించేవారని, అప్పుడు ఆ రోజులు దూరమయ్యాయన్నారు. కిమ్స్ కళాశాలలో విద్యను అభ్యసించిన అనేక మంది MBA విద్యార్థులు అనేక దేశాలలో ఉద్యోగాలు సాధించి ఉపాధి పొందుతున్నారని కొనియాడారు. పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో విద్యను అభ్యసించే వారి జీవితాలు బంగారుమయంగా మారుతాయన్నారు. కష్టపడి చదివితే తప్ప ఉన్నత లక్ష్యాలను చేరుకోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషన్ చాహద్ వాజ్పేయి మాట్లాడుతూ, MBA కోర్సులలో విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. అనంతరం విద్యార్థులు సర్టిఫికెట్లు అందజేశారు. కిమ్స్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ సాకేత్ రావు తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ లో భాగంగానే 10,000, 20,000, 25,000లో పనిచేస్తున్నారు. మీరు మన కళాశాలలో చదువుకున్న పిల్లలు ఇవాళ ఫేమస్ ఉన్నటువంటి నోవాటెల్ గ్రూప్ కానివ్వండి, పాంగ్రో గ్రూప్ కానివ్వండి, సిసెల్ ఇంటర్నేషనల్ తీసుకున్న సిసెల్ కంట్రీలో కానివ్వండి, ఒమన్లో కానివ్వండి, కువైట్లో కానివ్వండి, దుబాయ్లో కానివ్వండి, పెద్ద పెద్ద కంట్రీలలో కూడా మన వాళ్ళు ఈ రోజు పనిచేస్తున్నారంటే రియల్ గా మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ యొక్క గొప్పతనము, ప్రిన్సిపాల్ చేస్తున్నటువంటి ఎఫర్ట్ మేడం గారిని పిలవడానికి కూడా కారణం ఏంటంటే మేడంతో మీరు నేర్చుకోగలగాలి. మేడం గారు మన IAS అయ్యి మన మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు, రేపు పొద్దున కలెక్టర్ కాబోతారు, కలెక్టర్ అవుతారు. నేనేమంటున్నా అంటే మేడం చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను. చదవడం అనేది అందరి సొంతం. చదువు ఎవరైనా చదువుకోవచ్చు. చదువు ఫలానా వాళ్ళే చదువుకోవాలి, నీకు మాత్రమే చదువుతుంది, నాకు చదువు రాదు అనేటటువంటి భావం మన లోపల ఉండడానికి లేదు. పుట్టినప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా 2.5 కిలోలు 3 కిలోలతో పుట్టినటువంటి వ్యక్తి తప్ప. భారత రాజ్యాంగం ద్వారానే ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే DCC అధ్యక్షులు కావంపల్లి సత్యనారాయణ అన్నారు. స్థానిక DCC కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగం కల్పించిన సౌకర్యమని ఆయన కొనియాడారు. రాజ్యాంగం ఏర్పడిన దినమని ఆయన అన్నారు. అన్ని వర్గాల క్షేమం కోరుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కొందరు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం గొప్పదనాన్ని కీర్తింపచేసింది అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగమేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ దేశం ఐక్యంగా ఉన్నది. ఒకవైపు టెర్రరిస్టులు విభజిస్తామన్నా, ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో కానీ, పంజాబ్లో కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఈ భారతదేశాన్ని సమగ్రంగా, సమైక్యంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉంచినటువంటిది ఏదన్నా ఉన్నది అనంటే అది భారత రాజ్యాంగం. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూ ఉన్నది. అందరినీ సమానంగా చూసే హక్కును కల్పించింది. అందరికీ ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో మాట్లాడడానికి కానీ, ఉండడానికి కానీ, ఇవన్నీ హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగం ఏర్పడ్డటువంటి
అమలులోకి వచ్చినటువంటి సంవిధాన్ దివస్ రోజు ప్రజలు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఆ రాజ్యాంగం మూలంగా మనకు సంభవించినటువంటి హక్కులవి. మరి ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తానని, రాజ్యాంగం ఒక దళితుడు రాసిండని, ప్రజాస్వామ్యం పరిడవిల్లకుండా రాజ్యాంగాన్ని అడ్డుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని శక్తులు. దేశంలో రైతులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సిఆర్ఐ పంప్స్ వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుందని కీర్తి శ్రీనివాస్ సిఆర్ఐ కంపెనీ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ అన్నారు. నగరంలో జరిగిన సిఆర్ఐ పంప్ మెకానిక్ సెమినార్ లో ఆయన మాట్లాడారు. సిఆర్ఐ పంప్స్ అనే వ్యాపారం 126 దేశాల్లో కొనసాగుతుందన్నారు. దేశంలో వ్యవసాయంలో సిఆర్ఐ పంప్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారన్నారు. ఇలాంటి కంపెనీలు పైకి రావాలంటే ఇందులో మెకానికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పంపులను తయారు చేశామన్నారు. సిఆర్ఐ పంపుల వినియోగదారులకు సర్వీసును అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీలో ఉత్తమ సేవలు అందించిన పలువురు మెకానికులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మన మెయిన్ ఉద్దేశం ఏంది సిఆర్ఐ పంప్ స్థాపించడానికి రైతులకు ఉపయోగపడాలి. మన యొక్క వస్తువులన్నీ కూడా రైతులకు ఉపయోగపడే వస్తువులు ఉండాలి. రైతులు నాణ్యమైన పంటలు పండించాలి. రైతులు ఎదగాలి. దానికి తోడుగా టెక్నీషియన్స్ ఎవరైతే మెకానిక్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు కూడా మనతో పాటుగా ఎదగాలి. అందుకోసమనే మనం చూసినట్టయితే 250 మెకానిక్స్ మనం ఇన్వైట్ చేశాము. వాళ్ళందరికీ కూడా మనం ఇన్సూరెన్స్ అనేది ఇస్తున్నాము. సో వాళ్ళకి ప్రమాదవశాత్తు ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు ఏదైనా జరిగినా కూడా వాళ్ళకు మన నుంచి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. కంపెనీ నుంచి 1 lakh వస్తుంది. మనం డీలర్ తరపు నుంచి 2 lakhs వస్తుంది. మొత్తం 3 లక్షలు గాను ఇన్సూరెన్స్ మనం కంపెనీ తరపు నుంచి ఇస్తున్నాము. ఇంకోటి, ఏదైనా ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే కారణం టెక్నీషియనే. ఎందుకంటే రూట్లో ఉండి పనిచేయాలి. డే అండ్ ఫ్రంట్ అండ్ వారియర్స్ అంటారు, చూసినారా? అలా ముందుండి నడిపిస్తున్నారు. ఇలాగే మీ టెక్నీషియన్స్ యొక్క సపోర్ట్ ఉండాలి. వారి వల్ల మనం ఎదిగాము. వాళ్ళకి కూడా మేము తోడుగా ఉంటాము. ప్రతి దాంట్లో కష్టంలో సుఖాల్లో మేము ప్రతి వాళ్ళ అండగా ఉంటాము. ఇవాళ కరీంనగర్లో మనం సిఆర్ఐ పంప్ నెంబర్ 1 ఉండడానికి కారణం మన టెక్నీషియన్స్. వారి కోసమనే ఇవాళ స్పేర్స్ క్యాటలాగ్, స్పేర్స్ ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా, వాళ్ళకి స్పేర్స్ని ఈజీగా చెప్పుకునేలాగా, నాకు కావాలి ఈ స్పేర్స్ అని చెప్పుకునేలాగా బుక్స్ తయారు చేస్తాము. ఇవాళ లాంచ్ చేస్తాము. ఈ నెల 25-26 తేదీలలో తెలంగాణ ఉద్యమకారులు నిర్వహించే మహాపాదయాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కనకం కుమారస్వామి పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశం అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కులను నెరవేర్చాలని వారు కోరారు. ఈ యాత్రను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. 27న ప్రారంభమయ్యే యాత్ర 28వ తేదీన ఉద్యమకారులకు మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారులు పాల్గొన్నారు. మీకు తెలుసు, అన్ని జిల్లా కేంద్రాలలో అంటే 33 జిల్లా కేంద్రాలలో తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఐక్యత చాటాలని, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని, అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి హక్కులను హామీలను అమలు చేయాలని చెప్పి మొక్కులు మొక్కే క్రమంలో 27-28 పాదయాత్ర నిజంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైన అంశంగా మిగలబోతుంది. గత 30 రోజులుగా అనేక జిల్లాల్లో, మండల కేంద్రాలలో, గ్రామ కేంద్రాలలో ఎక్కడ వీలైతే అక్కడ ఈ మహాపాదయాత్రను విజయవంతం చేయాలి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలి, మా మొక్కులు ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నంలో 27-28 అంటే 20 అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి యాత్ర 28 తారీఖు 3 గంటల వరకు మా మహాదేవునికి మొక్కులు మొక్కుతూ ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. ఉద్యమకారులు మనం ఏదైతే మొక్కులు మొక్కుంటే కాంగ్రెస్ మనకు వచ్చిందో, ఏ కాంగ్రెస్ మనకు గుర్తించి మొదలు పెట్టిందో వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఆ భగవంతుడు వాళ్ళ మైండ్లో చేరి మన ఉద్యమకాల కోరిక తీర్చాలి. కాబట్టి మనం అందరం ప్రతి అడుగు పాదయాత్రలో ఒక్క నిమిషం ఆగకుండా నడిచి ఆ స్వామి సన్నిధులలో మొక్కులు అప్పచెప్పి మన కోరిక స్వామి తీరుతాడు. మన 250 గజాల జాగా ఖచ్చితంగా యమల రాజన్న ఖచ్చితంగా తీర్మానం చేపిస్తారు. వాళ్ళతోనే ఏ వాగ్దానం అయితే వాళ్ళు చేపించారో ఈ వాగ్దానం కూడా అవుతుంది. ఇది మనం అందరం ఆత్మ బలంగా నిలబడితే మనకు అది చెందుతుంది. కాబట్టి మన ఆనాడు ఎట్లా పోరాటం చేసాం, ఈనాడు కూడా ఇదే లాస్ట్ పోరాటం ఇది. ఇక మళ్ళీ చేసే ఓపిక మనకు లేదు.
ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి కోపుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు నాయకులు దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎండగట్టి ఏ ఒక్క పథకం కూడా అమలు పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చుడా కేసీఆర్ వచ్చుడా ఏదైనా కూడా జరగాలనేటువంటి ఒక తెగింపుతో తీసుకున్నటువంటి నిర్ణయమే ఏదైతే మనం రేపు నవంబర్ 29వ తారీఖు నాడు చేయబోతున్నామో దీక్ష దివాస్. మరి ఆ దినాన్ని మళ్ళొక్కసారి స్మరించుకొని అసలు ఏం జరిగింది, దాని ఫలితం ఏ విధంగా ఉన్నది, నిజంగానే 29వ తారీఖు రోజు కరీంనగర్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత 9వ తారీఖు వరకు కూడా దీక్ష కంటిన్యూ చేస్తే 9వ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వం మీద తలకి దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని అధికారికంగా ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. మీరు ఊహించుకుంటే ఆ రోజు ఆసుపత్రిలో కేసీఆర్ గారు ఇక ప్రాణం పోతుందా అన్నటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి మీరు మీ కళ్ళలో ఊహించుకుంటారు. ఆనాటి పరిస్థితిని గమనించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మరి చిదంబరం గారిచే తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటింపజేయడం జరిగింది. కానీ ఆ రోజు ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళు మనం మోసం చేసినారో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రకటన తర్వాతనే వందలాది మంది, వేలాది మంది యువకులు చనిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. ఉద్యమం అంటే అటువంటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి మరి పునాది వేసినటువంటి దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించినటువంటి రోజు కాబట్టి ఇలా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క దీక్షా దివాస్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్యమ కార్యాచరణను గుర్తు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో దీక్షా దివాస్లో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ నెల 29న దీక్షా దివాస్ అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దేనన్న మాజీ మంత్రి గంగుల. మాజీ ఎంపీ గొట్టె భూపతి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. భూపతి సతీమణి చిత్రపటానికి నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేసిన మంత్రి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటూ వామపక్షాల ధర్నా. ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోరాడితే అరెస్టులు చేస్తారంటూ ఆవేదన. ఇవి ఇప్పటి వరకు న్యూస్. నమస్తే.